ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 138వ కీర్తన 3వ వచనము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు, అంటే జవాబిచ్చే దేవుడు అనమాట. మరి నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఈ లోకంలో ఎవరు ధైర్యపరచరు, దేవుడే. దేవుని మాటే ధైర్యపరిచేది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాటే మనల్ని బ్రతికించేది, ఆయన మాటే మనల్ని ధైర్యపరిచేది. కాబట్టి నీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్యలున్నా, నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టుకో. దేవుని మొరపెట్టుకో. ఎలాగా ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతాను, చాలా బలహీనుడినైపోయినాయి, అనారోగ్య బాధలో ఉన్నానే, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు అని పిరిగితనంతో, కృంగిపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉన్నారేమో. మరి ఈ మాటలను బట్టి, ఇక్కడ భక్తుడు చెప్తున్న ఈ మాటలను బట్టి మీరు బలపడండి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన బలపరుస్తాడు. మహోన్నతమైన దేవుడు, అనంత జ్ఞాని, సర్వసృష్టికర్త అయిన దేవునికి మన గురించి తెలుసు. మనల్ని బలపరచడానికే దేవుడున్నాడు. బలపరిచేది దేవుడు, బలహీనపరిచేది అపవాది. కాబట్టి బలహీనపరిచే అపవాది నుంచి విడిపించబడాలి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు సాతాను పెట్టే చిక్కుల నుంచి, అపవాది క్రియల నుంచి దేవుడు విడిపించి ప్రాణానికి త్రాణ పుట్టిస్తాడు. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అంటున్నాడండి ఇక్కడ భక్తుడు. అవును, మన ప్రాణం తెప్పరెలుతుందనమాట. కృంగిపోయి ఉన్న మన ప్రాణాన్ని దేవుడు నిర్జీవంగా ఉన్న మన ప్రాణాన్ని ఉత్తేజింపచేస్తాడు, ధైర్యం ఇస్తాడనమాట. కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనుషులకు చెప్పుకుంటే బాధలు తీరవు కానీ, ఎందుకంటే ప్రతి మనిషికి సమస్యలు లేని కుటుంబం లేదు. కాబట్టి మన సమస్యలు వాళ్ళకి చెప్పుకోవడం వల్ల, వాళ్ళ సమస్యలు మనకు చెప్పుకోవడం వల్ల సమయం ఒక టైం పాస్ అవుతుంది, సమయం వ్యర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తీర్చలేరు, వీళ్ళు తీర్చలేరు, ఎవరు ఆర్చలేరు, తీర్చలేరు, ఎవరు ఏం చేయలేరు. అదే దేవుడు శక్తిమంతుడు. దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవునికి ప్రార్థించండి. దానియేలుని, షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటే దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు, ఆ సింహాల మధ్యలో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. ఆ సింహాలు ఏమీ చేయలేదు దానియేలుని. అగ్ని గుండంలో పడేశారు. మంటల్లో కాలిపోకుండా దేవుని స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మంటల్లో కాలిపోకుండా బయటకు వచ్చారు. అది ఎంత అద్భుత కార్యం. దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏ సమస్య అయినా సరే దాన్ని దేవుడు తొలగించేస్తాడనమాట. గొప్ప దేవుడు, మహోన్నతమైన దేవుడు. సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేసేసాడండి. అసలు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. బండలోంచి నీళ్లు లేవని మొరపెట్టినప్పుడు నీటినిచ్చాడు దేవుడు. అంతటి గొప్ప దేవుడు. కాబట్టి అంతటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనకి ఏ ఇబ్బందులున్నా, ఏ సమస్యలున్నా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ధైర్యపరుస్తాడు, ఆదరణిస్తాడు. మరి నేనున్నానని అభయం ఇచ్చి మనకి తోడుగా దేవుడు ఉంటాడు. మరి అట్టి కృప దేవుడి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.